నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపు. రామగుండం నియోజకవర్గ మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. గోదావరికని చౌరస్తాలో సిపిఎం ప్లకార్డులతో నిరసన. దండేపల్లి మండలం యాదరిపేట గ్రామంలో విషాద ఘటన. పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి 2 యువకులు మృతి. చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో 5K రన్ను మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరికని చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాలకు అతీతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తుందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఈ నగరాన్ని పరిశుభ్రమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడమని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పాటు పచ్చదనం ల్యాండ్స్కేప్లో అందంగా రూపొందించుకోవాలని అన్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని అన్నారు. రన్ను నిర్వహించినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు, నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడా లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడిని కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాదాపు ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు ఇక్కడ దాని ఏమంటారు మెక్కమించిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీరు సొంతంగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమాలను అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం, ఇంకా ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పటివరకైతే ఎవరైతే చదువుకొని నిరుద్యోగవంతులు ఉన్నారో వారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో ప్రభుత్వానికి సహాయపడే విధంగా ఉన్న వాడకి, ఉన్న నగరానికి సహాయపడే విధంగా ముందు
మేదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి 2 యువకులు మృతులు మేదరిపేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్కు ఇనుప స్టాండ్కు తగలడంతో కరెంట్ షాక్ తగిలి ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాప్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు. వేరే స్లాబ్ ఉంటే ధర్మపుల స్లాబ్ ఒక రౌండ్ వేసి వచ్చి వస్తారు. మళ్ళీ ఒక రౌండ్కి వేద్దాం లోడ్ చేసుకోరు. చూసినాక అశోక్ బాబు వాళ్ళ మామ ఉన్నాడు కదా, బంక్లో ఉంటాడు. ఆయన రమ్మంటే వీళ్ళు రానున్నారు. మాకు వేరే పని ఉందన్న రానన్నాక 2 సార్లు వచ్చి తీసుకొని పోయారు. పోయినాక వాళ్ళు నిత్యం దొబ్బుని మేబీ పాత ఇంట్లో తీసుకుపోతారు కావచ్చు. పోయేటప్పుడు వాళ్ళు దొబ్బుకుని రాగా 11కి వాళ్ళకి ఐడియా లేదు కదా, చూసుకోలేదు. దానికి అంటుకొని నేను పోయేసరికి మాడేది. నేను మ్యాక్సిమం ట్రై చేద్దామని కాపడం ట్రై చేద్దామని నాకు 2 సార్లు షాక్ కొట్టి 2 సార్లు కింద పడ్డా. ఆ టైర్లో కొట్టి ట్రై చేసినా కానీ ఆ టైర్లో వైర్లు ఏంటంటే ఇక్కడ షాక్ వచ్చింది. బంకు మనిషి ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. నేను లోడ్ చేసేటప్పుడు బత్తాలు లోడ్ చేసేటప్పుడు వచ్చింది బత్తాలు వేయగా వచ్చి ఈ స్టాండ్ తీసుకుపోవాలి అని అన్నాడు. అన్న తర్వాత మా లోడ్ కాలే, ఇంకా 5 బత్తాలు వేసిన తర్వాత మేము వస్తామని మా డ్రైవర్ అన్నాడు. అన్న తర్వాత మేము ఆయన పోయిన తర్వాత దొబ్బుకుంటూ వస్తున్నాం. ఆ మనిషి ఆడికి బత్తాలు వేసే జాగ్రత్త వచ్చి మరి చెప్పి రమ్మని పోయిన తర్వాత చిన్న పనిగా 10 నిమిషాల పని అని మేము పోయినాం. ముగ్గురం, డ్రైవరు, మేము 2 లేబర్ పోయి దొబ్బుకుంటూ వస్తున్నాం. వచ్చేసరికి అది ఆయన ఎంత ఉందనేది మేము ఉంటాయి, తీగలు ఉన్నాయి దాన్ని మేము గ్రహించాం. వచ్చి సడన్గా జరిగింది. ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయింది. నేను కింద పడ్డా. నేను ఇక మళ్ళీ ముట్టుకోలే. నాకు తర్వాత ఫస్ట్ టైం సార్ కొట్టి నేను కింద పడ్డా. వాళ్ళిద్దరు కానీ దాని మీద ఎవరికి అతను గత ఏడాది కాలం నుంచి సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, దీంతో అనారోగ్యంతో ఉన్న కార్మిక కుటుంబాలు ఆర్థిక మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సైతం యాజమాన్యానికి తొత్తుగా మారాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వేలాది మందికి సింగరేణిలో ఉపాధి కల్పించామని, అలాగే ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి ఒకసారైనా మెడికల్ బోర్డు నిర్వహించలేదని ఆరోపించారు. ఈ విషయంలో సింగరేణి సీఎండీని కలిసి వివరిస్తామని, లేదంటే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ తప్పదని అన్నారు. అంటే కోల్ ఇండియా అయితేంది, నైవేల్ లాంటిది అయితేంది, సింగరేణి లాంటిది అయితేంది, కష్టతరమైనటువంటి పనులు కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో అనేక రోగాల బారిన పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కోల్ ఇండియా సింగరేణులు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటిది. ఆ తర్వాత మెడికల్ బోర్డుల నిర్వహణ ద్వారా వాళ్ళని అన్ఫిట్ చేసి ఉద్యోగాలు డిపెండెంట్లకు ఇచ్చినటువంటి ప్రక్రియ. ఈ జాతీయ సంఘాలు ఏవైతే 5 అని చెప్పుకుంటున్నటువంటివో వీళ్ళు కోల్ ఇండియాలో ఈ యొక్క ప్రక్రియను రద్దు చేసిర్రు. ఎందుకంటే ప్రైవేటీకరణలో భాగంగా ఎల్పిజి పాలసీ వచ్చినటువంటి సందర్భంగా. అలాగే కొద్ది రోజులు కొనసాగినటువంటి సింగరేణిలో కూడా ఈ 5 జాతీయ సంఘాలతో పాటు సాజకు ఆ రోజు తెలుగుదేశంతో మిలాఖతై ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, వారసత్వ ఉద్యోగాలను పోగొట్టినాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఏఐటీసీ చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా మిగిలినటువంటి కార్మికులకు నెలకు 25 మంది చొప్పున ఇచ్చేసి కొంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి 2 లక్షలు ఆ విధంగా పోగొట్టినటువంటిది. ఆ తర్వాత శాశ్వతంగా రద్దు చేసినటువంటి ప్రక్రియ మనం చూసాం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి 3200 మందికి ఒకే సంవత్సరంలో 2014 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా 2018లో మెడికల్ బోర్డు ప్రక్రియను ఏర్పాటు చేసి వందలాది మెడికల్ బోర్డులు నిర్వహించి ఒక్కొక్క బోర్డులో 150-180 మందిని అన్ఫిట్ చేసి దాదాపుగా 15,000 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత. అలాంటి దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో 5-6 మెడికల్ బోర్డు మాత్రమే పెట్టి జూలైలో ఎవరైతే హయ్యర్ సెంటర్కి పోయినటువంటి వాళ్లకు 54 మందికి నిర్వహించి 5 మాత్రమే అన్ఫిట్ చేసి అన్యాయం చేసింది. ఆ తర్వాత నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులో 229 మంది అడ్వైజరీ మెడికల్ బోర్డు వాళ్ళే పెట్టుకోమని చెప్పినటువంటి ఆ బోర్డులో 24 మందికి మాత్రమే అన్ఫిట్ చేసి వాళ్లకు అన్యాయం చేసినటువంటి సందర్భంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలి. మార్చి 21, 2025 నిర్వహించినటువంటి బోర్డు సంవత్సర కాలం ముగుస్తుంది. కాబట్టి వేచి చూస్తున్నటువంటి 2000కు పైగా కార్మికులకి అవకాశం కల్పించమని డిమాండ్ చేస్తూ ఉన్నది. లేనట్లయితే తప్పకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తా ఉన్నాం. దీంతో పాటుగా జూలైలో నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ కానీ సర్ఫేస్ వచ్చినటువంటి వాళ్లకు మరొకసారి మెడికల్ బోర్డు నిర్వహించి రివ్యూ చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఎవరైతే 10వ నెల నుంచి ఈ 6 నెలల కాలంగా
ఉద్యోగాల కోసం అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఐఎంఈ అయినటువంటి కార్మికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ 3 డిమాండ్లతో సిఎండ్ఎండి గారిని కలిసి వివరించి దానిపైన వాళ్ళ యొక్క స్పందనను బట్టి వాళ్ళ చర్యలను బట్టి వాళ్ళు ఒకవేళ అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉద్యమ కార్యాచరణ చేపట్టి కార్మికులకు అండగా నిలుస్తూ సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వివరిస్తామని చైతన్యవంతం చేసి వారికి అండగా నిలుస్తామని తెలియజేస్తాం. ఇటీవల అమలు చేసిన 4 లేబర్ కోడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం RG1GM కార్యాలయం సమావేశ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ సెంట్రల్ హైదరాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బిశ్వభూషణ్ పృష్టి అతిథులుగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మంచిర్యాల ఎట్ రామగుండం MD యూసఫ్ చౌటుపల్లి, AITUC గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీను, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, RG1 అధికారుల సంఘం ప్రతినిధి శ్రావణ్ కుమార్ మరియు RG1 అన్ని గనుల సంక్షేమాధికారులు, వివిధ ఉన్నతాధికారులతో, ఉద్యోగులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ACMO డాక్టర్ అంబిక, OC5 ప్రాజెక్ట్ ఆఫీసర్ D రమేష్, DGM సివిల్ వరప్రసాద్, DGM ఎక్స్ప్లోరేషన్ రమేష్, పర్సనల్ అధికారులు నాగుల వేణు, ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు మరియు సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, కాంట్రాక్టర్లు, అన్ని గనుల సంక్షేమాధికారులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. Is not mandated by any law, whereas minimum wage is mandated by law. Earlier it was called Minimum Wages Code, Minimum Wages Act 1948. Now it comes under Wage Code. But living wage is something different. It takes components like a decent standard of living, number one. Number two, health issues to get treated in a better hospital, or maybe it considers savings, and also it considers the daughters and sons' educations and their settlement. All these things are mandated by living wage, whereas minimum wage only considers 2,700 calories per person per day. That basing on that minimum wage was calculated, and the DNS allowance which you have been getting, that was also calculated by Labour Bureau of India basing on the CPI, Consumer Price Index. But living wage is something else. This labor code is one step we are marching towards ensuring living wage to our working force. When I say working force, I don't mean the managers or software engineers, they are already getting it. In this labor code, what government has done? Government has done synchronization of, earlier there were 44 labor laws, out of which 15 are already repealed, and the rest 29 labor laws. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలో ఉన్న పిల్లలు వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారనే విషయాన్ని తెలుసుకున్న కాంపల్లి లక్ష్మీ ప్రసన్న రఘు వేడి తాపాన్ని తగ్గించే విధంగా ఒక కూలర్ అందించారు. అలాగే చిన్నపిల్లలకు పండ్లతో పాటు పౌష్టికాహారం అందించారు. అంగన్వాడీ టీచర్ సునీత చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా త్వరలో తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సురేష్, సందీప్, ప్రవీణ్, నవీన్, అరుణ్, అన్వేష్, సతీష్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బాలామృతం కానీ ఇట్లాంటివి, పాలు ఇలాంటివి మాత్రమే మన పిల్లలకు పౌష్టికాహారం దొరుకుతుంది. వీళ్ళు ఎదగడానికి కారణం కూడా అవే. మీరు కూడా ఏంటంటే ఈ వాళ్ళు ఇచ్చినవి అడ్జస్ట్ కాకుండా వీళ్ళకి ఏది కావాలో అది మాత్రమే చూడండి. ఈ ఎగ్స్ మెయిన్గా ఎగ్స్ మీద ఇంపార్టెంట్. ఇప్పుడు వల్ల ఎండాకాలం కదా ఎగ్స్ ఖరాబ్ అవుతాయి, తొందరగా ఖరాబ్ అవుతాయి. మంచిగా ఉన్నాయా లేదా కూడా చూసి మరీ పెట్టండి, లేకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. పెట్టద్దు, అదే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇంకా ఈ స్ట్రెంత్ పెరిగే అవకాశం కూడా చూడండి. ఇంకేదన్నా కావాలన్నా కానీ మా దృష్టికి తీసుకురండి, మా
టీం ఉంటుంది, ఆ టీం మీకు సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా మ్యాట్స్ అన్నది, ఆ మ్యాట్స్ కూడా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. 2 చేపలు 3 చేపలు ఇద్దాం. ఇంకా మీరు కూడా అడగండి, మీరు కూడా మీ హెడ్ ఉంటుంది కదా, ఏం పేరు మీ హెడ్ పేరు? అలాగే మేడం, ఆమె కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఓ లెటర్ పెట్టండి. మేము మాట్లాడదాం. మీకు ఫ్లోర్ మ్యాట్ ఉండాలి, ఫ్లోర్ మ్యాట్ లేదు, టేబుల్ 6 ఇలా టేబుల్, మరి ఇంకా ఆట వస్తువులు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. పెద్ద చైర్స్. సరే, ఇంకేది ఉన్నా కానీ మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఏదో చిన్న చిన్న ఏదన్నా ఇప్పుడు 2 చేపలు అంటే చేపలు కూడా మీరు ఇవ్వండి సందీప్. 2 చేపలు, నెక్స్ట్ చేపలు కూడా తెచ్చిస్తారు. ఇంకేదన్నా మన తీసుకోండి. పేరెంట్స్ కూడా చెప్పండి. పేరెంట్స్ మీరు కూడా ఇంకేం కావాలన్నా వాళ్ళని అడగాలి, గట్టిగా అడగాలి. మా ఎగ్గు ఎందుకు ఇంత చిన్న వస్తుంది, అసలు పాలు వస్తున్నాయా లేవా, ప్రతిదీ కూడా మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఏదో మనం ఇక్కడ పిల్లల్ని ఇడిచి పెడతానమా పోతానమా అని కాకుండా వాళ్ళకి ఎట్లా పెడుతున్నారు, ఏ విధంగా పెడుతున్నారు, రైస్ ఎట్లున్నది, మంచిగా ఉన్నాయా లేవా, దొడ్డు బియ్యం పెడుతున్నారా, సన్న బియ్యం పెడుతున్నారా, ఇవి కూడా మనం దృష్టిలో చూసుకోవాలి. మనం చూసుకొని మన హక్కు ఇది, మన హక్కు కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. వాళ్ళు వాళ్ళకి క్వశ్చన్ చేస్తారు. లేదు వాళ్ళతో కాదు అంటే మనమే వాళ్ళ టీం ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే అది ఉంటుంది. కామన్ మ్యాన్, మనం ఒక ఓటర్గా ఎవరితోనైనా ఈవెన్ కలెక్టర్తో కూడా మాట్లాడే రైట్ మనకు ఉంటుంది. అందుకే మీరు ప్రతి పేరెంట్ కూడా మీరు విడిచిపెట్టినట్టు ఇట్లా వదిలేసి పోయినట్టు కాకుండా ప్రతిది పట్టించుకోండి దయచేసి. ఇకపై మన అంగన్వాడీ మన డివిజన్లో ఉన్నది ఒకటే ఏకైక అంగన్వాడీ. దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. దాన్ని కూడా దీన్ని ఇంప్రూవ్మెంట్కే ముందరికి పోవాలి. మేడం, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి. మీరు ఏం చేయడానికైనా మన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాలి. మాతోనే ఎంతమంది చేస్తాం. లేదు అని అంటే ఇంకా మీకు డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే రావట్లేదో దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మా ద్వారా మా పేరెంట్స్ తోనే ఒక సంతకాలు తీసుకుంటాం. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి మా అంగన్వాడీ కేంద్రానికి ఇది లేదు, ఇవి కావాలని చెప్పేసి మేము కూడా మాట్లాడతాం. ఏదైనా జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం 1 టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముక్కిడి పోచమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ దగ్గర డివైడర్ మధ్యలో చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను గుద్దిన లారీ డ్రైవర్ మృతి. ఈయనకేం కావాలి, ఇలా వాటర్ కొట్టడానికి ఇంకా ఆయనకేం కావాలి. రెండు చూసినా మీరు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కలిసి సతీమణి మనాలి ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళా తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఆదివారం రోజున మహిళా సోదరీమణులతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రామగుండం నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మహిళలను గౌరవించుకుంటూ ప్రతి మహిళ కోటీశ్వరుడు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకి ఇవాళ సబ్సిడీ లోన్స్తో ప్రతి ఒక్క మహిళా గ్రూపులను చైతన్యవంతం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉచిత బస్సు అయితేనేమి, ఇవాళ మహిళలకు పావుల వడ్డీతో పాటు ఇవాళ వడ్డీ రేటు వారికి గ్రూపులకి అనేక రకాలుగా సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలతో పాటు 10 మందికి ఉపయోగం పడే విధంగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఒక గొప్ప సంకల్పంతో ముందుకు ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఎక్కడ ఏదో ఇలా చంద్రమండలానికి సూర్యమండలానికి ఏదో గగనంలోకి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఇలాంటి వారు ఎక్కడ ప్రపంచంలో ఇవాళ మహిళలను చిన్న చూపు చూసే వారికి ఇదొక నిదర్శనం. ఇవాళ అన్ని రంగాల్లోనూ ఇవాళ
విజ్ఞానంలో, చదువులో, ఇవాళ స్కిల్స్లో, అన్ని రంగాల్లో కూడా అందరికీ కంటే గొప్పగా. పూర్వం ఒకప్పుడు మహిళ అంటే ఇంటి వరకే పనికొచ్చే ఒక వస్తువుగా వాడుకున్నటువంటి సమాజం నుంచి చైతన్యవంతులు చేసే కార్యక్రమానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ రోజు నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే బలీయమైన శక్తిగా దేశాన్ని నడిపించినటువంటి ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా, ఇలా ఇంటిలో ఒక కుటుంబంలో తల్లిగా, దేవతగా భావిస్తూ, మహాలక్ష్మిగా భావిస్తూ ఈ ప్రభుత్వం ఇవాళ ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చరిత్ర కలిగిన రాణి రుద్రమాదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, చెప్పుకుంటూ పోతా ఉంటే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నటువంటి వీర వనితలు, మరి చదువుకున్నటువంటి వాళ్ళు. గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ప్రవర్తనను ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. గత నెల 10న న్యాయవాది మార్కపురి తిలక్పై సీఐ ఇంద్రసేనారెడ్డి గన్మన్ ప్రవీణ్ కుమార్ దాడి చేశారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్లిన బార్ ప్రెసిడెంట్ సహా సీనియర్ న్యాయవాదులతో సీఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా న్యాయవాదులు అయితే కొమ్ములుంటాయా అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారని తెలిపారు. ఈ ఘటనపై రామగుండం సీఐపీ ఐజీ డీజీపీకి ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో సోమవారం బోడ సమ్మయ్య, గజ్జల్లి వెంకటేశ్వర్లు, నూతి సురేష్ కుమార్, గోలి తిరుపతిరావు, బరుపటి అనిల్ కుమార్, పెండ్లి సతీష్ పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ప్రజా సంఘాల నాయకుడు అంబటి నరేష్ సందర్శించి న్యాయవాదులకు సంఘీభావం తెలుపుతూ న్యాయమైన పోరాటం చేస్తున్న న్యాయవాదులకు కార్మికులతో కలిసి అండగా ఉంటామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి వెంకటరంగారెడ్డి, ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, రామగుండం కమిషనరేట్ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ నాగపూరి శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిబ్బంది కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ మరియు సింగరేణి మెడికల్ కాలేజీలో మహిళలు, కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లోని సైబర్ వారియర్స్ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే అపరిచిత వ్యక్తుల కాల్స్ లేదా సందేశాలను నమ్మి ప్రజలు మోసపోకూడదని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పరిధిలోని టీటీఎస్ అంతర్గాం విలేజ్ అంతర్గాం గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం శుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ అధికారి తిరుపతి పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో గ్రామ సిబ్బంది వన పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి మొక్కల చుట్టూ శుభ్రత చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం కల్పించారు. అనంతరం గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గం, గ్రామ సిబ్బంది సమిష్టిగా పనిచేశారు. వనాలను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి గంభీరావుపేట తిరుపతి, ఎంపీఓ బైరి వేణుమాధవ్, పంచాయతీ కార్యదర్శి అంకం రవికుమార్, టీటీఎస్ అంతర్గం గ్రామ సర్పంచ్ అంగోత్ రవికుమార్ నాయక్, దారావేణి, జ్యోతి పరమేష్, పాలకవర్గం, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక 5 ఇంక్లైన్ మదీనా మసీద్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి నన్ను ఆహ్వానించిన ముస్లిం మత పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులు కఠోర దీక్షతో అందరూ కూడా ప్రతిరోజు ఎంతో కష్టంతో, శ్రద్ధతో పని రోజు కూడా నిజాయితీగా రంజాన్ మాసంలో రోజా దీక్ష తీసుకొని నెల రోజుల పాటు ఉపవాసం ఉండి రంజాన్ పండుగ జరుపుకుంటారని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, ముజీబ్ అక్బర్, గుంషావలి, అబ్దుల్ ఖాదీర్, మీర్జా హుసేన్, చిస్తీ ఎజాజ్, షరీఫ్, ఉమర్ బాయ్, సయ్యద్ అక్బర్, రాజ్ మొహద్దీన్, యాకూబ్, బొబ్బిలి సతీష్, ఎర్రబెల్లి శ్రీనివాసరావు, బురుగు వంశీకృష్ణ, కొండా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించగా ఇక్కడికి వచ్చి ఈ ఇఫ్తార్లో పాల్గొని
ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ రంజాన్ మాసం సందర్భంగా ఎంత కఠోరమైనటువంటి దీక్షతో వీళ్ళు ఈ సోదరులందరూ కూడా వారి ఎవ్రీడే డ్యూటీస్ ఎట్లయితే వాళ్ళు చేస్తూ ఉంటారో చాలా కష్టమైనటువంటి పని అది. ఆ కష్టమైనటువంటి పనిని కూడా వీరు మరి చాలా శ్రద్ధతో దీక్షతో కఠోరమైనటువంటి శ్రమతో చేసి మరి ప్రతిరోజు కూడా మంచి నీతి నిజాయితీతో ఈ పండుగను జరుపుకుంటారని చెప్పేసి మనకు తెలిసినటువంటి విషయం. మరి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మైనారిటీ సోదరులందరూ కూడా ఏకంగా ఉంటూ మరి రానున్న రోజుల్లో మీకు ఏమైనా సమస్యలున్నా కూడా నాకున్నటువంటి ఫౌండేషన్ తరఫున మీరందరూ కూడా ఎవరికైనా సహాయం అవసరం ఉంటే కూడా చేద్దామని చెప్పేసి నేను తెలియజేయడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం అక్బర్ నగర్లోని హెచ్ఆర్సీఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ గారి ఆధ్వర్యంలో హెచ్సీఐ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులందరూ కలిసి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఆర్సీఐ కమిటీ సభ్యులు మరియు మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మరియు కుందనపల్లి ఉప సర్పంచ్ విద్యా అశోక్, ఆశా వర్కర్లకు, పోలీస్ సిబ్బందులకు, గ్రూప్ లీడర్స్కి, ఆర్పీలకు, వివిధ సంఘాల వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం వివిధ హోదాల్లో ఉన్న మహిళలను శాలువాతో ఘనంగా సన్మానించారు. బి నీలా అదేవిధంగా అరుణ ఓకే. అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆఫీస్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల కోసంగా అయితే చెప్పాలో అన్నీ చెప్పినాము. కొంత మీ నోటి నుంచి కూడా మేము వినాలని ఆశిస్తున్నాము. కాబట్టి కొంతమంది ముందుకొచ్చి ఈరోజు ఒక అమూల్యమైన సందేశం, ఒక ఆడపిల్లలు ఏ రంగాల్లో ఎట్లా రాణించాలో కొంతమందికి తెలియదు. కాబట్టి మీ దాంట్లో మీరు కూడా కొంతమంది మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మేకల దివ్య గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. క్లాస్ పెట్టండి. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం. మహిళలు ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు. చాలామంది ఇంట్లో ఉండి చెయ్యాలి అని అనుకుంటారు, కానీ చేయలేకపోతారు. వాళ్ళు కూడా భయపడకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించగలుగుతారు. మహిళలు ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటకు వచ్చి భయపడకుండా బయటికి రావాలి. ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ప్రతి రంగంలో వాళ్ళు కూడా రానియాలని కోరుకుంటున్నాను. గ్యాస్ సిలిండర్ ధరపై వంట గ్యాస్పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్పై 115 రూపాయలు పెంచడం వల్ల దేశ ప్రజలపై 60,000 కోట్ల రూపాయల భారాన్ని వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేలుపుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో చమురు నిల్వల కొరత ఉంటుందనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తాలో నేడు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వగురువును అని తనకు తాను చెప్పుకున్న నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని
దుయ్యబట్టారు. అమెరికా చెప్పుచేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టామని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు నేరవట్ల నరసయ్య, పరశురాములు, రంగన్న, తిరుపతి రాజన్న, రాంబాబు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిన్నగాక మొన్న భారతదేశ ప్రజల మీద గ్యాస్ ధరలు పెంచడం కోసం నిర్ణయం చేసి వంట గ్యాస్కు 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ మీద 115 రూపాయలు ఈరోజు పెంచినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పటికే అనేక రకాల సమస్యలతోని, చాలని వేతనాలతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో అధిక భారాలను మోపుతూ ఈరోజు సంపన్నులకు దోచిపెట్టేటువంటి విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఈ గ్యాస్ ధరలు పెంచడం వల్ల భారత ప్రజల మీద సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం పడ్డ పరిస్థితి ఉంది. ఈ ధరలు ఎందుకు పెంచినామని చెప్పేసి అడిగితే ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో చమురు నిల్వలు ఇక్కడికి రావడం తగ్గిపోయిందని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపు. రామగుండం నియోజకవర్గ మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. గోదావరికని చౌరస్తాలో సిపిఎం ప్లకార్డులతో నిరసన. దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో విషాద ఘటన. పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి 2 యువకులు మృతి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.